మన భారతదేశంలో వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే భారతదేశ గవర్నమెంట్ బ్యాంక్స్, బేసికలీ నేషనల్ బ్యాంక్స్, ఇవి వరల్డ్స్ టాప్ 10లో ఉండాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. టాప్ 20లో బేసికలీ ఉండాలి అనే ఉద్దేశంలో ఉన్నారు. ప్రస్తుతం ఎస్బీఐ ఒక్కటే వరల్డ్స్ టాప్ 100లో ఉంది. అది కూడా 47th పొజిషన్లో ఉంది. కానీ మన వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మన ఇండియన్ నేషనలైజ్ బ్యాంక్స్ వరల్డ్స్ టాప్ 20లో ఉండాలి, ఒకటి కాదు మోర్ దాన్ 1 ఉండాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. అయితే ఇలా మర్జ్ చేయడం వల్ల ఏంటంటే మన బ్యాంక్స్ అనేవి లైక్ హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి లోన్ ఇవ్వటానికి అర్హత పొందుతుంది, అంత డబ్బు కూడా ఉంటుంది. ఎందుకంటే 2040 కల్లా భారతదేశానికి $4.5 ట్రిలియన్ అనేవి అవసరం ఉంటుంది. సో అప్పటికి అంత బిగ్ సైజ్ బ్యాంక్స్ అనేవి, ఇలాంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి బిల్డ్ చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఈ ఐడియాని తీసుకుంటున్నారు. ఇలాంటి మెగా బ్యాంక్స్ అనేవి లార్జ్ కార్పొరేట్ లోన్స్, అంటే పెద్ద పెద్ద లోన్స్ ఇవ్వటానికి, ఇంటర్నేషనల్ డీల్స్ చేయడానికి, అలాగే మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి డబ్బులు ఇవ్వటానికి ఇవి అర్హత పొందుతాయి అండ్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఇలా పెద్ద బ్యాంక్స్ ఎప్పుడైతే అవుతాయో డబ్బులు కస్టమర్స్ వాళ్ళకు కూడా ఇవి సేఫ్టీ నెట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ప్రొవైడ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. లైక్ స్వల్పంగా చిన్న బ్యాంక్స్ ఉండి దాని నుంచి ఎన్పిఎస్ ఎక్కువ పెట్టేసుకొని అలా ఉండటం కంటే స్ట్రాంగ్ బ్యాంక్ విత్ స్ట్రాంగ్ బేస్ విత్ స్ట్రాంగ్ యునో అమౌంట్ వాళ్ళ కింద బేస్లో పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉంచుకుంటే కనుక ఎన్పిఎస్ని కానీ ఇలా కస్టమర్ సపోర్ట్స్ కానీ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకునే విధంగా కూడా ఉంటుంది. అండ్ ఇంటర్నేషనల్ విజిబిలిటీ వస్తే ఆ ప్రాజెక్ట్స్కి మనం ఫండ్ ఇస్తే మనకి ఎక్కువ వడ్డీ కూడా వస్తుంది. సో దట్ దేశం యాజ్ అ కంట్రీ లైక్ వీ విల్ గ్రో లైక్ ఎనీథింగ్.